రాత్రి చంపేయాలి పొద్దున్నే పరామర్శించగలనేటువంటి ఒక భాష అసాంఘికమైనటువంటి భాష. సభ్య సమాజంలో ఎవడన్నా అసలు నీకు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం అలాంటిది ఏమైనా ఉందని మాట్లాడుతూ ఉన్నావు. పెద్ది నాని గారు, నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా. నీకు అద్భుతమైనటువంటి మంచి లొకేషన్లో మైదాన ప్రాంతంలో మచిలీపట్నంగా గెలిచావు. 150 సీట్లతో గెలిచిన మీరు రప్ప అని చెప్పి రాత్రి చంపి పొద్దున్నే పరామర్శించకెళ్దాం అనే మాట మాట్లాడుతున్నామంటే ఇంకా మీకు అహంకారం తగ్గల, ఇంకా మీదే ప్రభుత్వం అనుకోవటమేమో, ఇంకా మేమే మళ్ళీ వస్తామేమో, ఏదో ఒక రకంగా అదిరిచి బెదిరించి నోరేసుకొని పడదామని భేదా బిక్కి బడుగు బలహీన వర్గాలను రెచ్చగొట్టి ఏదో రకంగా మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది సభ్య సమాజం తలదించుకునే విషయం. ఆలోచించుకోండి, అసలు మాట్లాడే భాష ఏం చెప్పండి. వాళ్ళ ఇంత ఎడ్యుకేషన్ పెరిగింది, చదువుకున్న పిల్లలు, ప్రతి ఒక్క ఇంటికి చదువుకున్న పిల్లవాడు వస్తూ ఉన్నాడు. అనేక మంది విదేశాల్లో ఉద్యోగాలు చేసే సమాజంలో బాగా డెవలప్డ్ ఏరియాస్లో ఉన్న మనం, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉన్న మీరు అసలే ఆ డైలాగులు, ఆ మాస్ ఓర భాష అనేది మార్చుకొని పిల్లలు తెలివితేటలతో ఎదగాలనేటువంటి క్రమంలో యువతని మీరు ఏం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కాదు ఉండాల్సి, ఇక్కడ కాదండి, జూలో ఉండాలి. అంటే ఇట్లా అబద్ధాలు, బూతులు రెచ్చగొట్టే వాళ్ళు జూలో ఉండాలి. పెద్ది నాని మాట్లాడినటువంటి యొక్క అసాంఘిక నిర్లక్ష్య మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక సామాన్య పౌరులుగా మేము వీళ్ళని గెలిపించి, మేమే ప్రజలు ఓట్లు వేసి గెలిపించి ఈ రకంగా మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి అమాత్యులుగా, మంత్రులుగా మీకు అవకాశాలు ఇస్తే మీరు మాట్లాడుతున్న భాష ఏంది? దీన్ని నువ్వు మార్చుకోకపోతే, ఇంకా గుణపాఠం నేర్చుకోకపోతే, ప్రజలు చీ అని చీతరగొట్టి రోడ్డు మీదకి పంపించిన తరలి కొట్టినా కూడా ఇంకా మీరు మార్చుకోకపోతే వీళ్ళని భవిష్యత్తులో రోడ్ల మీద ప్రజలు తిరగనివ్వరు. ఏదైనా రోడ్డు రవాణా శాఖ మంత్రి చేశాడు కదా, ఈ రోడ్ల మీద తిరగకుండా ఏదన్నా మైదాన ప్రాంతాల్లోనో లేకపోతే ఎడారిలో ఇసుకలోనో బస్సులోనో తిరిగి జనాలు కనపడకుండా పోతే మంచిది. కాబట్టి ఇట్లాంటి యొక్క ఆలోచనలు, ఈ వ్యక్తిని మాట్లాడితే మైకి ముందుకు వచ్చి వ్యంగ్యం, వెటకారం మాట్లాడుతూ ఉంటాడు. ఏదైనా మాట్లాడితే చాలు, ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పేరు నాని వదులుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎవరు ఏ కులవాళ్ళు మాట్లాడితే ఆ కులవాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కొద్దిగా మైకులు ఇచ్చేసి ఒక గొట్టం ఒకటి దొరికితే ఆ ఛానల్ ఒకటి పట్టుకొని పొలవమని చెప్పేసి 4 గొట్టాలు వేసుకొని 2-3 గంటల పాటు మాట్లాడటం, విమర్శించడం, వ్యంగ్యం, వెటకారంతో కూడినటువంటి అసభ్య పదజాలంతో కూడినటువంటి ఒక డబుల్ మీనింగ్ డైలాగులతోటి మీరు ఈ రకంగా పాడు చేస్తున్నారు. మీ కార్యకర్తలు ఏం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. నువ్వు పోలీస్ స్టేషన్లో 100 కేసులు బుక్ చేయమనా? ఇంకా వాళ్ళు చదువుకోకుండా మీరు యొక్క మాట్లాడిన మాట రెచ్చిపోయి కొట్టుకొని ఆ పార్టీ రోడ్డు మీదకి వెళ్ళమనా? కాబట్టి దీన్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. నేను గమనిస్తున్నాము, మళ్ళీ నేను జనాల్లోకి వెళ్ళాలనే ఆలోచన లేకుండా విచక్షణారహితంగా మాట్లాడేదాన్ని చాలా తప్పు అది. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో మేము జనజీవన స్రవంతుల నుండి మేము అనేక సమాజం కోసం ఎంతో కొంత పాటుపడుతున్న వ్యక్తులుగా ఇది మంచి పద్ధతి కాదని మీకు సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, ఒక బీసీలని ఒక మహిళపై ఏదో మాట్లాడారని చెప్పేసి ఒక గౌడ, మత్స్యకారులు అనేక మంది మహిళలు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఒక మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనేక మంది మహిళలను ఇష్టం వచ్చినట్టు ఏదో రెచ్చగొడుతున్నావు. బీసీలను రెచ్చగొడుతుంది, బీసీలను విభజించింది, బీసీల మీద చిచ్చు పెడుతుంది, బడుగు బలహీన వర్గాలని నాశనం చేసినటువంటి ప్రభుత్వం మీద నువ్వేం మాట్లాడావయ్యా? 56 కులాలు, బీసీ కులాలను నువ్వేం చేసావు? విడగొట్టి 56 కార్పొరేషన్లు పెట్టి దానికి విధులు, నిధులు లేకుండా, సరైన హెడ్ క్వార్టర్స్ లేకుండా బీసీ ప్రతి కులాన్ని కలిసి మెలిసి బతికుండే బీసీ కమ్యూనిటీ వర్గాలు, యాదవ, గౌడ, మంగళి, రజక, బొడ్డిర, దమ్మర, చెంచు, మిగతా అనేక కులాలు ఉన్నాయి బీసీ కమ్యూనిటీస్, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వీళ్ళందరినీ కలిసి ఉండేవాళ్ళు. నువ్వుగా విడగొట్టిన బీసీ కార్పొరేషన్ ఒకటి ఉండేది గతంలో. మీరు విడగొట్టి బీసీల చిచ్చుపెట్టి రెచ్చగొట్టి బీసీలను కొట్టు సావంటారని చెప్పి తగాద పెట్టింది నువ్వు. మళ్ళీ దీనికి మళ్ళీ కౌంటర్ ఏందయ్యా అంటే బీసీలు మహిళలకు అన్యాయం జరిగింది. గౌడ, మంగళి, రజక, బొడ్డిర, దమ్మర, చెంచు, మిగతా అనేక కులాలు ఉన్నాయి బీసీ కమ్యూనిటీస్, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వీళ్ళందరినీ కలిసి ఉండేవాళ్ళు. నువ్వుగా విడగొట్టిన బీసీ కార్పొరేషన్ ఒకటి ఉండేది గతంలో జాతీయ పార్టీ ఆధ్వర్యంలో. మీరు విడగొట్టి బీసీల చిచ్చుపెట్టి రెచ్చగొట్టి బీసీలను కొట్టు సావంటారని చెప్పి తగాద పెట్టింది నువ్వు. మళ్ళీ దీనికి మళ్ళీ కౌంటర్ ఏందయ్యా అంటే బీసీలు మహిళలకు అన్యాయం జరిగింది. బీసీలకు న్యాయం చేసింది ఎవరయ్యా? బీసీలను గౌరవించింది ఎవరయ్యా? బీసీ కోటాలో అనేక మంది 27 మంది మంత్రులు ఎవరు ఉన్నారయ్యా? నేషనల్ ఎన్సీబీసీ కమిషన్ పెట్టింది ఎవరయ్యా? నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి జాతీయ ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్. మరి మీరు ఏం చేశారు చెప్పండి? వైసీపీ ప్రభుత్వం మహిళలను గౌరవించింది ఎవరు? టీఎంకు ప్రధానమంత్రి అయ్యాడు అక్కడ. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్. లోకల్గా ఉన్నటువంటి బీసీలకి అనేక లోన్లు ఇస్తా ఉంది. మేమా బీసీలని ఇక్కడ ఉన్న మీరు రెచ్చగొట్టి సుధారణ చూస్తాం? అసలు మాట్లాడడానికి నీకు ఏమాత్రం ఆలోచన ఉందా? బుద్ధి ఏమైనా వక్రీకరించిందా? ఏమైనా బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? పిచ్చాసుపత్రి ఏమన్నా వెళ్ళి అక్కడ ఎర్రగడ్డలో ఉండేదాన్ని పిచ్చాసుపత్రి ఒకసారి ఇల్లు మైకు దొరికిందని, ఫ్లెక్సీ మీద బొమ్మ వేశారని అద్దు ఆపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వా మహిళలను గౌరవించే లేకుండా పోయింది మా ప్రజల, మా ఎన్డీఏ ప్రభుత్వాల. ఆలోచన చేసుకో. మహిళల పట్ల సంస్కారవంతంగా మహిళలను కానీ, సంప్రదాయబద్ధమైన మహిళలను కానీ వీళ్ళ మొత్తాన్ని గౌరవించి వాళ్ళకి పెద్ద స్థానం ఇచ్చి
మహిళా సాధికారతను తీసుకొచ్చి మహిళలకు 33% ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయేటటువంటి ఒక సార్వత్రిక ఎన్నికల్లో సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు 33% మహిళలను తీసుకొస్తున్నాం. బీసీ మహిళలను గౌరవిస్తున్నాం. నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడితే చూసేవాడు ఎవడిక్కడ లేడు. మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నాడు. తాత్కాలికంగా మీకేదో ఊరట పొందొచ్చు, జనాల్లోకి రావడానికి బీసీలను రెచ్చగొట్టవచ్చు. ఇది సాధ్యపడదు. తప్పు మాటలు మార్చుకోవాలి. మంచి పద్ధతి కాదు. పెన్ని నాని గారు కొడాలి నాని గుడివాడ వస్తాడు, ఎవడొస్తాడు రండిరా. కొడాలి నానితో మాట్లాడే ధైర్యం ఉందా? వస్తాడా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొడాలి నానికి అసలు నీకు నా కొడుకు, ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, ఆ పప్పుగాడు, చంద్రబాబు గాడు, వాడెట్ట, ఈడెట్ట, ఆడమ్మ, ఈడెక్కలని మాట్లాడి సిగ్గు, ఎజ్జ, లజ్జ లేకుండా మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతికి నిదర్శనం కొడాలి నాని. అతన్ని పట్టుకొని నువ్వు గౌరవిస్తావా? అంటే నీ యొక్క ఎమ్మెల్యే అయితేనో, నీ మాజీ మంత్రి అయితేనో నెత్తిన పెట్టుకొని ఊరేగు, అంతేగా జనాలకు అంటగడతావు. గుడివాడ యొక్క అసెంబ్లీలో ప్రజలేమో చిన్నపిల్లల, మచిలీపట్నం పార్లమెంట్ కృష్ణా జిల్లాలో కొడాలి నాని యొక్క మాటలు, బూతులు నువ్వే నిరుపుతున్నావు నువ్వు సమాజానికి. ప్రజాప్రతినిధి ఇదని మీరు ఇచ్చే సమాజానికి. కొడాలి నాని ఎప్పుడో 7 వరుసలు లెక్కబట్టాల్సిన వ్యక్తి, ఎప్పుడో సమాజానికి దూరంగా ఉండాల్సిన వ్యక్తి, ఎప్పుడో ప్రజాప్రతినిధిగా అతను రీకాల్ చేసి బయటకు పంపించాల్సినటువంటి వ్యక్తి. ఇతను మాట్లాడిన భాష, ఇతను తీసుకున్నటువంటి అసాంఘిక వ్యవస్థలో సభ్య సమాజంలో యాక్సెప్ట్ చేయదు. ఈ కొడాలి నాని మళ్ళీ మాటలు, కొడాలి నాని పెద్ద మళ్ళీ ప్రలోభాలు, ఇది మాట్లాడడం అవసరమా మీకు? దయచేసి మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకురావడానికి ఈ రూట్లో వద్దు. జనాల్లోకి వెళ్ళు. ప్రభుత్వం చేసే యొక్క తప్పు లేదని ఉంటే ఎండగట్టు, తప్పు లేదు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉండొచ్చు అనేక మందిలో, వాటి ద్వారా లబ్ధి పొందు. కానీ రప్పాలు ఆడవాళ్ళు విమర్శిస్తున్నారని తప్పుడు కోతలు కొయ్యటం, పేరు నాని కనుక కొడాలి నాని కనుక గుడివాడతాడు, ఎవరొస్తాడు రండి రా చూసుకోండి అని, ఇదేనా మీరు గొడవలు సృష్టిస్తుంది? ఇదేనా లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ సూచనిస్తుంది? ఇదేనా పోలీసులు సవాలు విసురుతుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా, నాయకుడిగా గౌరవిస్తారు ప్రజలు. లేకపోతే ఇంటి పక్కడు ఏంద్రా ఇతను గోలేంద్రా బాబు, ఏంద్రా పిచ్చి గోలేంద్రా, ఏంద్రా గోలని మాట్లాడతాడు. కాబట్టి కొడాలి నాని గురించి సంస్కారవంతమైన వ్యక్తి కాదు. అసంస్కారానికి, అసాంఘికవాదానికి, నిర్లక్ష్య నిలువుటద్దాం. ఎప్పుడూ వంశీ కాదు, వంశీ కూడా ఏం మాట్లాడాడయా? అసభ్య పదజాలంతో ఒక మహిళని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, భార్యని ఎన్ని మాటలు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. పెన్ని నాని గారు, మీకు ఇంటే ఎక్కువ మైక్ ఇస్తే మేము నిన్ను ఒక ఆట ఆడిస్తాం, గుర్తుపెట్టుకోండి. సామాన్యుడు కూడా ఆట ఆడిస్తాడు. నీకంటే ప్రెస్ ఉంది, మాట్లాడుతున్నాం. మాకంటే ప్రెస్ ఉండదు, మన వాళ్ళు మీడియా వాళ్ళు ఇట్లాంటి సమాచారం వచ్చినా మాట్లాడతాం. అంతేగాని నీకేదో టైం దొరికి తోలు తీసి ఎండేస్తా సమాజం. ప్రజలు ఎండేస్తారు, ఎవడు వదిలిపెట్టాడో. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంట్. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకు. నువ్వు చేసిన ప్రతి మాటకి మూల్యం చెల్లించుకోవాల్సిన వ్యక్తులు అవుతారు మీరు రేపు పొద్దున. ఎన్డీఏ ప్రభుత్వం 124 సీట్లతో అభివృద్ధి చేస్తూ ఉంటే, మహిళలకు సముచిత స్థానం ఇస్తూ ఉంటే, అమరావతి రాజధానికి వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటే, రాష్ట్రం లా అండ్ ఆర్డర్ పెంచి పోలీసు వాళ్ళకి స్వేచ్ఛాధికారం ఇస్తే, నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ఉంటే, ఆడవాళ్ళు ఏదైనా అన్నా సరే, సోషల్ మీడియాలో వ్యంగ్యమైన పోస్టులు పెట్టినా సరే, వాళ్ళ మీద గమనించి చర్యలు తీసుకొని ఆర్డర్స్ ఇచ్చినా సరే, నీకు ఇంకా అర్థం కావట్లేదా? అర్థమయ్యేటట్టు చేసుకో, ఆలోచించుకో. ఇంకా నీకు జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చెందుకోవట్లా. సినిమా డైలాగుల్లో పెడితే, సినిమా డైలాగులు పెట్టిందని నువ్వు పెడతావా? సినిమా డైలాగుల్లో పెట్టినటువంటి అంశాలు మీరు వాడుకుంటారా? సినిమా డైలాగుల్లో పోలీసు వాళ్ళు గబ్బర్ సింగ్ సినిమా తీశాడు పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆటకాయతనంగానే ఆడుకుంటూ ఉంటాడు. అది సినిమా డైలాగులు అనేది వ్యంగ్యం, వెటకారంతో సమాజానికి సమాజంలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం. ఎంటర్టైన్మెంట్ కోసం రాజకీయం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు. నీ పరిపాలన సినిమానా? నీ పరిపాలన ఒక సినిమా రూపకమా? నీ పరిపాలన ఒక నాటకమా అని మాట్లాడుతూ ఉన్నాం మేము. అంటే నీ పరిపాలన అనేది ఒక నిజ జీవితం కాదు నీ పరిపాలన. అంటే సినిమాల్లో డైలాగులు పెడితే అవన్నీ వాడుకుంటావు. సినిమాల్లో చాలా వచ్చినాయి. ఏ గ్రేడ్ సినిమాలు అడల్ట్ ఓన్లీ వస్తున్నాయి, యూఏ సర్టిఫికేట్స్, అవి కూడా వాడుకుంటావు. మరి వాటి సెన్సార్ నిషేధించిన వాటిని కొన్ని అడల్ట్ ఓన్లీని పెడుతుంటారు, అవి కూడా పెడతావు. మరి నువ్వు కూడా అడల్ట్ ఓన్లీ సినిమాలు. బుద్ధి జ్ఞానం ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఒకటిగా పరిపాలించి రప్ప అని పెడితే ఇంకోటి ఏది పెడితే సినిమాల్లో తెచ్చి వాడతావు. నువ్వు సరదా కోసం వెళ్తారు. రోజు సరదా పరిపాలన అనేది, అది ఎంటర్టైన్మెంటా? లేదు ఎప్పుడు ఎంజాయ్, జాలీ పరిపాలన, నిజమైన పరిపాలన చేయలేదన్నమాట. అంటే ఒక అంశాన్ని నువ్వు అందరితో వదిలేస్తే మంచిది. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం ఇంకో తప్ప. ఒక తప్పు మాట మాట్లాడితే దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇంకా 2 తప్పులు మాట్లాడటమా? ఎంతకాలం మీరు మాట్లాడాల్సిన మాట, ఎంతకాలం పడింది మీరు మారడానికి? చంద్రబాబు నాయుడు గారు తల్లి గారు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు గారు అని మాట్లాడడానికి కూడా స్లిప్ పెట్టుకోవాలి. నువ్వు మోడీ గారు అని స్లిప్ పెట్టుకోవాలి. ప్రతిదానికి స్లిప్పులు పెట్టుకొని మాట్లాడి, ప్రతిదానికి పేపర్ లేదే మాట్లాడలేనటువంటి మీ యొక్క స్థాయికి మేము విమర్శించడానికి కూడా ఆ మాటలు రావట్లా. సినిమాలో డైలాగులతో పోల్చుకుంటున్నామని ఇంకా నువ్వు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఒక సామాన్య కార్యకర్త ఎవరైనా కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఇంకో తెలుగుదేశం, బీజేపీ కావచ్చు, దాన్ని ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇంకా నువ్వు రెచ్చగొట్టే మాటలు, సినిమాల గురించి, రప్పా గురించి, గంగముద్దల జాతరలో కోస్తాము అనే మాటలు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎక్కడ మీకు విచక్షణ లేకుండా
విచక్షణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నేను సినిమాతో పోల్చుకోవటం అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో వస్తుందని మన మిత్రుడు అడిగాడు. ఇంకా ఏమిది, ఎంతకాలం మీరు ఈ సినిమా డైలాగులు, నాటకాలు, సాంఘిక నాటకాలు, అసాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, జానపద నాటకాలు ఏమిది అంటే సినిమాలు బట్టలు తీసుకుని తిప్పుతుంటారు, హీరోయిన్లని బట్టలు తీసుకుని తిప్పుతారు. మీరు కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో సినిమాలో కామెడీ యాక్టర్లు వస్తారు పోలీసు వాళ్ళు అని మీ యొక్క పరిపాలనలో కూడా కామెడీ చేశారు పోలీసు వాళ్ళని. సినిమాలో హీరోకు నరుగుతాడు విల్లలని, మీరు కూడా నరుగుతుంటారు రప్ప అదేనా. సినిమాలో ఫైటింగ్ చేసి జీవులు ఎగిరి పడుతుంది, మీరు ఎగిరి పడుతున్నారా? మీ పరిపాలన సినిమా స్టోరీ చెప్పండి, దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించుకోండి మీ ప్రభుత్వాలు అధికారులు తలెత్తుకొని బతికారా? ఒకసారి వెనక తిరగండి, క్యాసెట్ తిరగేయండి. గుంటూరులో ఒక ఆలయం మీద దాడి జరిగితే మీ అధికారులు వైసీపీ అధికారులాగా పనిచేసి ఈ ప్రభుత్వం మాదయ్యా ఏం చేస్తావో చేసుకో అన్న మాటలు. అప్పుడు ఏం చేసి తలదించుకొని ఉన్నా, తలెత్తుకొని ఉన్నారా? మీ హయాంలో మీ ప్రభుత్వం రావడానికి ఒక నెల రోజుల ముందుగా మీ బాబాయ్ గారు హత్య జరిగితే మీ ప్రభుత్వం అధికారులు తలెత్తుకొని తిరిగితే ఆ రోజున మరి ఎందుకు మీరు నేరస్తులను అరెస్ట్ చేయలేకపోయారు? మీ హయాంలో అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తే ఎందుకని మీ హయాంలో తలెత్తుకొని తిరిగి పోలీసులు నిర్ధారించలేకపోయారు? మీ హయాంలో అనేక మద్యం స్కాము, ఇసుక స్కాము, కుంభకోణాల స్కాములు జరిగితే అనేక క్రిమినల్ కేసులు బుక్ అయితే ఆ టైంలో మీ హయాంలో అధికారులు తలెత్తుకొని తిరగలేదు, ఎందుకు తిరగలేదు? ఇదేదో ఒక సుబ్బిశెట్టి సామెతలాగా ఉంది. ఒక చెట్టు అంట పక్కింటోడి మీదకి వెళ్తే వాడు న్యాయానికి వెళ్తే చెప్పాడంట చెట్టు నరుక్కోమన్నాడు సార్ అని. అదే చెట్టు ఇటు డాబా మీదకి వస్తే డాబా జరిపి కట్టుకోమన్నాడంట. అంటే మన దాకా వస్తే నీకు ఒక న్యాయం, పక్కింటోడికి ఒక న్యాయం. అధికారులు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి చివరికి పాస్బుక్ల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేయించుకున్నారే మీరు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర రావాల్సినటువంటి అధికారులు ఏమయ్యారు? వ్యవస్థ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వ సింబల్ ఏమైంది? దేశ ప్రభుత్వ సింబల్ ఏమైంది? మీరా మీ ప్రభుత్వంలోనే అధికారులు తలెత్తుకొని తిరిగింది ఎన్డీఏ ప్రభుత్వంలోన? అసలు ఆలోచించుకో ఒకసారి. ఘన చరిత్రనే మరచిన నాడు మనుగడ లేదు, మహియ లేదని ఒక సామెత ఉంది. ఘన చరిత్రను మరచిన నాడు, నీ యొక్క ఘన చరిత్రను తిరిగే ఒకసారి. మనుగడ ఉందో మనుగడ లేదో, మహియ ఉందో మహియ లేదో అసలు ఆలోచించడానికి కూడా మీ ప్రభుత్వంలో ఏం మాత్రం అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం అని చెప్పేసి జనాన్ని నిరుద్యోగులు పాలు చేసి, యువత జీవితాలతో ఆటలాడుకొని, వాలంటీర్ల జీవితాలతో ఆటలాడుకొని, అధికారులు మీ కొంగు గట్టేసుకొని, కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్టు దందాలు తీసుకుంటే, బిల్డింగులు కట్టుకుంటే బెదిరించి అదిరించి, మున్సిపల్ ట్యాప్కి లంచమా? బిల్డింగ్ కడితే లంచమా? మద్యం షాపులో బ్లాక్ మనీనా? ఇసుక దోచుకోవటమా? మట్టి కుంభకోణమా? ఏమైంది? బ్లాక్ మనీ ఎడిపోయింది మీ డబ్బులు. మీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సకల శాఖ మంత్రులు వీళ్ళందరూ అధికారులు ఏం చేశారయ్యా? మీ యొక్క ఎమ్మెల్యేలకి మంత్రులకి దిక్కులేదు, మళ్ళీ అధికారుల గురించి మాట్లాడే స్థాయి వీళ్ళది కాదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.